ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్ష సందర్భంగా సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. విశాఖకు వచ్చిన గవర్నర్ నరసింహన్ను భాజపా నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ ప్రభుత్వ అతిథి గృహంలో కలిశారు. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సి ఉందని గవర్నర్కు తెలిపిన భాజపా నేతలు బాలకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. చాలా దారుణాతి దారుణమైన మాటలు బాలకృష్ణ గారు మాట్లాడటము, దానితో పాటు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ దాన్ని వారించడానికి కానీ లేకపోతే దాన్ని ఖండించడం కూడా చేయలేకపోవటం అనేది ఇది ఒక నిదర్శన. ఒక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో ఎలాగ ఉంది అనేది ఒక నిదర్శన అని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలి బాలకృష్ణ గారి పైన. అట్లాగే ఈ రాష్ట్రంలో ఎంతో అవినీతితోటి కూడుకుపోయిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి మేము చెప్పడం జరిగింది. నిన్న బాలకృష్ణ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు ప్రధానమంత్రి మీద చేశాడో, ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగు వాళ్ళందరూ కొడతారని చెప్పి ఏదైతే మాట మాట్లాడాడో, అత్యంత దారుణమైన బూతు మాటలు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన తన వియంకుని సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కడా కూడా ఖండించిన దాఖలాలు లేవు. వెంటనే బాలకృష్ణ అరెస్ట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది.